హాయ్ మచ్చా. నేనైతే ఇప్పుడు అరకులో ఉన్నాను. నా వెనకాల చూశారు కదా ట్రియోస్, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 2500 అనమాట పర్ డే. ఇవి అయితే చిన్న చిన్న ట్రియోస్లు, ఒక 2 మెంబర్స్ ఫ్యామిలీ అయితే చిన్నపిల్లలు ఇద్దరును వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే సరిపోతాయి అనమాట. ఇది ఎంట్రన్స్ అయితే ఇదే. ఇప్పుడు నేను లోనికి వెళ్తున్నాను. అబ్బా చాలా బాగుంది, ఎదురు బొంగులతో చేశారు. చూడ్డానికి అయితే భలే ఉంది మచ్చ. అరకులో వచ్చేసరికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ ట్రియోస్ అండి. చాలా బాగుంటుంది అనమాట. మనం బయట వేరే సాట్ని తీసుకునే కన్నా ఇక్కడ ట్రియోస్ తీసుకుంటే మనకి ఎదురుగా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ లేకంగానే ఒక 4:35 కల్లా మడగడ సన్ రైజ్ చాలా బాగుంటుంది అనమాట స్పాట్. అక్కడికి వెళ్ళి మీకు ఆ విజువల్స్ మొత్తం మీకు చూపిస్తాను. నేనైతే అరకు నుంచి మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే బయలుదేరాను. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆల్రెడీ నేనైతే 5 కిలోమీటర్లు వచ్చాను. ఇక్కడైతే అందరిని ఆపేస్తున్నారు. నేనే ముందు వచ్చాను అనుకుంటే నాకన్నా చాలా మంది ముందు వచ్చారు మచ్చ. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలి. ఒక పర్సన్కి వచ్చేసరికి 100 రూపాయలు తీసుకుంటున్నారు. మేము వెళ్ళే రూట్ అయితే ఏం బాగలేదు మచ్చ. ఇక్కడ ఆటో వాళ్ళు పైకి కార్లు వెళ్ళవని చెప్తున్నారు, కానీ వేరే రూట్ ఉంది, కార్లు వేసుకుని వెళ్ళొచ్చు. ఆంధ్ర ఊటీ అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. అదేనండి అరకు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు మణిహారంగా ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్ర ఊటీ. సుమారు 4 నెలల పాటు మేఘాలు ఇలాగే కనువిందు చేస్తాయి. ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి చాలా మంది వస్తారు. మచ్చ చూసారా సన్ రైజ్ వ్యూ పాయింట్ ఎలా ఉంది? అదిరిపోయింది కదా. ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎలా మచ్చ, అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉండాలి. ఉన్నది చిన్న లైఫ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. సన్ రైజ్ చూసిన తర్వాత ఖాళీగా ఉంటావా? ఇక్కడ చిన్న చిన్న కుండలు చేస్తున్నారు. సర్లే నేను కూడా చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. మొత్తానికి బాగానే వచ్చింది. చూసారు కదా కుండ, చిన్న కుండ వచ్చేసరికి 100 రూపాయలు అన్నమాట. కానీ 100 రూపాయలు పోయినా సరే మంచి థ్రిల్ ఉంది. సర్లే కాసేపు రిలాక్స్ అవుదామని ఉయ్యాలు ఊగాను. నేను ఊగుతుంటే మా మచ్చ ఊరుకుంటాడా, నేను ఊగుతా అన్నాడు. సర్లే మా మచ్చను కూడా ఊగమన్నాను కూసేపు. ఇలా గ్రిజిల్తో డ్యాన్స్ చేస్తుంటే మచ్చ మనకున్న టెన్షన్లు అన్నీ రీఫ్రెష్ అయిపోతాయి అనమాట. ఎంతసేపు చేసినా చేస్తుండాలనిపిస్తుంది. పర్యాటకులు అందరూ గ్రిజిల్ని గెటప్ వేసుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నారు. చూశారు కదా మనగడ సన్ రైజ్ వ్యూ పాయింట్, చాలా బాగుంది కదా. నాకైతే విపరీతంగా నచ్చింది. మీకు కూడా నచ్చే ఉంటుంది. వాళ్ళు చూడకపోతే కంపల్సరీగా రండి, చాలా బాగుంటుంది. అరకులో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. వచ్చి ఒక 2 డేస్ విజిట్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు అనమాట.